కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలన్నిటిపై కూడా కొంత ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రత్యేక అబ్జర్వర్లు కూడా రామ్మోహన్ మిశ్రా అక్కడికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అదనపు బలగాల్ని కూడా పంపించే అవకాశం కనిపిస్తోంది. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఎలా చూడాలి? ఒక మండలం కాదు, వివిధ మండలాల్లో ఏకకాలంలో వైసీపీ దాష్టికాలకు తెగబడుతున్న పరిస్థితి, కొంత ప్రజలు కూడా భయభ్రాంతులకు లోనవుతున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విజయచంద్రిక, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరుగుతున్న సంఘటనలపై ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడికి అదనపు బలగాలు తరలించే లోపే పని పూర్తి చేయాలి అని చెప్పి వైసీపీ మోకలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు కొత్త పుల్లారెడ్డిగూడెంలో, మాచెల్ల నియోజకవర్గంలోని కొత్త పుల్లారెడ్డిగూడెంలో 114, 115, 116, 117, 118, 119 ఈ పోలింగ్ బూతులన్నింటిలో కూడా తెలుగుదేశం ఏజెంట్లు కూర్చున్నారు. అది కొత్త పుల్లారెడ్డిగూడెం అనేది వైసీపీ రిగ్గింగ్ విలేజ్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఈ రోజు అక్కడికి వెళ్లి పోలింగ్ బూతుల్లో కూర్చున్నారు. ఈ పోలింగ్ బూతుల్లో కూర్చున్న ఏజెంట్లందరినీ కూడా వైసీపీకి సంబంధించిన మోకలు లోపలికి వెళ్లి బయటికి లాగేశాయి. బయటికి లాగి వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రం నుంచి బయటికి పంపించి ఆ తర్వాత రిగ్గింగ్ ప్రారంభించాయి. ఈవీఎంలను మీరు ఈ విధంగా చేయటం మంచిది కాదు అని చెప్పి ప్రిసైడింగ్ అధికారులు చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా వాళ్ళ దగ్గర ఉండే ఓటర్ స్లిప్పులను తీసుకెళ్లి పోలింగ్ అధికారులను సైతం బెదిరించి వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అదేవిధంగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోని మాచవరం మండలం మాచవరం గ్రామంలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూర్చున్నారు. ఆ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు వేమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూర్చున్నారు. ఆ కూర్చున్న ఏజెంట్లు పోలింగ్ ప్రారంభమైన తర్వాత వైసీపీ నేతలు రిగ్గింగ్ చేయడానికి, తర్వాతనేమో సైక్లింగ్ అంటే ఒకసారి ఓటేసి వచ్చిన వాళ్ళు ఇంకు గుర్తు పెడితే తలకి నూనె రాసుకొని అక్కడే ఇంకును తుడిపేసి మళ్ళీ రిగ్గింగ్ చేయడం, సైక్లింగ్ ప్రారంభించడంతో టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ ఏజెంట్లు లోపలికి వైసీపీ వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తే వాళ్ళ మీద దాడి చేయాలని చూశారు. ఈ ప్రయత్నాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ అడ్డుకున్న టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఈ విధంగా దాడులు జరుగుతున్నా మాత్రం పోలీసులు గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నసరావుపేట, మాచెర్ల అండ్ గురజాల ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మొదటి నుంచి క్రిటికల్ విలేజెస్ అని చెబుతున్నప్పటికీ, క్రిటికల్ కాన్స్టిట్యున్సీస్ అని చెబుతున్నప్పటికీ కూడా పోలీసు బలగాలను సమస్యాత్మక పోలింగ్ బూతుల్లో ఎందుకు ఏర్పాటు చేయలేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ మించి విజయచంద్రిక మరో కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మాచెల్ల నియోజకవర్గానికి 100% వెబ్ కాస్టింగ్ పెట్టారు. పైగా రాష్ట్రంలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్ కంప్లీట్ గా 100% పెడితే మాచెల్ల నియోజకవర్గంలో 100% వెబ్ కాస్టింగ్ ఉంది. ఈ వెబ్ కాస్టింగ్ కు సంబంధించి అక్కడంతా కూడా వాళ్ళు చేసే దాడుల దృశ్యాలు, అరాచకాలు, వాళ్ళు చేసే అగాత్యాలు అన్నీ కూడా రికార్డ్ అవుతాయనే ఉద్దేశంతో ముందుగానే కొన్ని ప్రాంతాల్లో తమకు అనుకూలమైన ఎక్కడైతే సబ్స్టేషన్లు ఉన్నాయో ఈ సబ్స్టేషన్లలో ఉండే అధికారుల ద్వారా కరెంటు తీసేయించటం, ఆ గ్రామానికి వెళ్ళటం, ఆ గ్రామంలో ఉండే లైన్ ఇన్స్పెక్టర్ ద్వారా కరెంటు తీసేయించి అక్కడికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మీద దాడి చేయటం, వాళ్ళని పోలింగ్ కేంద్రం నుంచి బయటికి పంపించటం ఇదొక ఎత్తు అయితే, రెండో వైపు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే వెబ్కాస్టింగ్ కెమెరాలు ఉన్నాయో ఆ కెమెరాలకు వైర్లు కూడా కట్ చేస్తున్నారు. ఈ వైర్లు కట్ చేసి అక్కడ అరాచకాలు చేస్తున్నారు అని కూడా ఈసీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మాచెల్ల నియోజకవర్గానికి అదనపు పోలీసు బలగాలను తరలించాలి అని, అదేవిధంగా రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ గా ఉండే రామ్మోహన్ మిశ్రా కూడా అక్కడికి తరలి వెళ్లారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం నసరావుపేటలో ఉన్నప్పటికీ మాచెల్లకు చేరుకునేటప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపే అక్కడ జరగాల్సినంతా కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మాచెల్ల నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. మాచెల్ల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలని, తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లో ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించాలని, ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బయటికి తీసుకువచ్చి కొట్టారో వాళ్ళ స్థానంలో కొత్త ఏజెంట్లను కూర్చోబెట్టాలని, పోలింగ్ ఏజెంట్లని, తెలుగుదేశం ఏజెంట్లను బయటికి తీసుకొచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ తీసుకువెళ్లి అదే పోలింగ్ బూతుల్లో కూర్చోబెట్టే విధంగా పోలీసులు రక్షణ కల్పించాలి అని కూడా తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాచెల్ల నియోజకవర్గంలో పర్టికులర్ గా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచెల్ల, అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలపై కూడా తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడమే కాకుండా ఈసీకి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తుంది. మాచెల్ల నియోజకవర్గంలో
గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం కేసానపల్లి, మాచవరం మండలంలోని వేమవరం, అదేవిధంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలం రెంటాల, దీంతో పాటు పేట సన్నిగళ్ల గ్రామంలో అక్కడ కెమెరా వైర్లు దించటం, దీంతో పాటు కొత్త పుల్లారెడ్డిగూడెంలో దాదాపుగా 6 పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను బయటకు లాక్కు రావటం, వాళ్ళ మీద దాడులు చేయటం, ఈ సంఘటనలన్నిటిపై కూడా ఈసీ సీరియస్ గా ఉంది. మరి కొద్దిసేపట్లోనే పరిస్థితులను చక్కదిద్దు